ఏదో కలలో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఆ చిన్నప్పటి రోజులన్నీ కూడా కలలో జరిగిందేమో అని. మళ్ళీ మేము పెరట్లో అన్ని గిన్నెలన్నీ తీసుకుపోయి అన్నము, చారు, పులుసు ఇంత ఏం పెద్ద పిండి వంటలు ఏమి ఉండదు. చారు, పులుసు, కూర, పెరుగు అంతే అనమాట. అవే అయినా కూడా సరే వెన్నెల్లో పెట్టుకొని అందరం మధ్యలో గిన్నెలు పెట్టి చుట్టూ అందరం కూర్చొని అందరం భోంచేసేవాళ్ళం అనమాట. అట్లా అది ఒక అందమైన అనుభూతి. ఇప్పుడు తలుచుకుంటే కానీ ఒళ్ళంతా పులకరిస్తుంది. నిజంగానే జరిగిందా లేదా కలనా నిజమా వైష్ణవమయ అన్నట్టుగా ఉంటుంది. మేము చిత్తూరులో పనిచేసేటప్పుడు కూడా అంతే. అన్నీ ఒక చిన్న టబ్లో అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయి మంచినీళ్ళతో సహా టెర్రస్ మీదకి వెళ్ళిపోయి పౌర్ణమి రోజు ఒక్కసారి ఒకరిద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు. అందరం కలిసి ఇంతకీ టిఫినే, మేమేం పెద్ద భోజనం కూడా చేసేవాళ్ళు. టిఫినే అనమాట. టిఫిన్ తినేసి టిఫిన్ తిన్న 10 నిమిషాలు అయిపోతుంది. కానీ ఆ వెన్నెలని ఆస్వాదిస్తూ వెన్నెల పాటలు